4,08,000 నుంచి 15 లక్షల కోట్లకు పెంచాం. అగ్రికల్చర్ జీవీఏ 47.9 వేల కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ 57,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రీ జీవీఏ 1,02,000 నుంచి 2,45,000 కోట్లకు పెంచాం. గ్రాస్ సోన్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 6,288 నుంచి 9,278కి పెంచాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 2,289 నుంచి 3,866 హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5,755 నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 20,276 టన్స్ కు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151 కిలోవాట్ అవర్ నుంచి 2,398 కిలోవాట్ అవర్ కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా. ఇందాక బట్టైనా మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చిన అన్నాడు. ఇదే సీట్లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల 24 గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు, అరే అట్లెట్లయితే పోయి అట్లా 24 గంటలు ఎక్కిస్తామన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు 7 గంటల కరెంటు, పొద్దున్నాక 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, ఉత్తుత్త కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది, కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా? హరీష్ రావు గారు అప్పుడేమో అప్పులు చేసారు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు. అప్పుడేమో బకాయిలు పెట్టారు, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు. అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలున్నాయి అంటారు. మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ. మీరే అన్నారు రైతులకు ఎన్ని చేసినామని, 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేయకుండా ఎందుకు ఆపిర్రు? అవన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు, 40,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి కదా. లాస్ట్కు మీరు రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలు తాకట్టే కాకుండా 1 ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకొని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటది. మీరుంటే గొప్పగా ఉంటే, ఇతరులు ఉంటే తప్పు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటది. హరీష్ రావు గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డిబేట్ సబ్జెక్ట్ మాట్లాడండి. లేదు అధ్యక్ష, ఇప్పుడు నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషను, డిస్ట్రక్షను, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతమంది డైవర్షన్ చేసిండ్రో మీరు చూస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట మార్చి మా జలయజ్ఞం అని చెప్పి మాట్లాడబట్టి, అదే ఓఆర్ఆర్ ను అష్టవంకర ఉంది అని ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ గురించో జలయజ్ఞం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా?
నాకు తెలుగుదేశంలో ఉంటేనేమో ధనయజ్ఞం అంటివి, అష్టవంకర్ అంటివి, ఇవాళనేమో మాట మార్చి మాట్లాడబట్టివి. ఇక అధ్యక్ష అక్క ఒక్క నిమిషం అక్క ప్లీజ్. హరీష్ రావు గారు ఒక్క నిమిషం. సబ్జెక్ట్ అంతా కూడా ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో గ్యారంటీస్కి సంబంధించి మేము చూపించింది తప్పు, నేను చెప్పేది రైట్ అని వారు ఒక కాగితం తీసుకొని వచ్చి సభని బయట మాట్లాడారు. అదంతా వదిలేసి మిగతా అన్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. లేని పని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వారు అప్పుడెప్పుడు ఏదో ఉన్నారు మాట్లాడారంటే అది అసంబద్ధమైంది. ఇది అసంబద్ధమైంది, సంబంధం లేనటువంటి అంశాలు ఈ రకంగా అంటే మన దగ్గర విషయం లేనప్పుడు మిగతా అన్ని మాట్లాడుతుంటాం అధ్యక్ష. సబ్జెక్టు మనం పెట్టింది దీనికోసం ఆర్బీఐది అండి. ఆర్బీఐది మీరు మళ్ళీ ఫిబ్రవరి ఒక నెల అయితే అది కూడా వచ్చేస్తుంది. ఒక నెల అయితే దానిపైన యాక్చువల్స్ సిఏజీ వాళ్ళు ఇస్తారు, అది కూడా మళ్ళీ అప్పుడు అది వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు. కాబట్టి దయచేసి సార్ చాలు, ఎనఫ్ ఆఫ్ డిస్కషన్. మిగతా సభ్యులకు కూడా ఇవ్వండి అధ్యక్ష. రొటేషన్ మీద మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడాలా. అందరికి ఇచ్చి ముగించండి అధ్యక్ష. థ్యాంక్ యూ. 5 minutes లో కంప్లీట్ చేయండి ప్లీజ్ సార్. 5 minutes. నేను సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నా కదా అధ్యక్ష. ఏం చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పటిదాకా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారసత్వంగా ఇచ్చిన 72,000 కోట్లు మా ఖాతాలో కలిపినరు, 11,000 కోట్లు కార్పొరేషన్ అప్పు మా ఖాతాలో కలిపినరు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం లేని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి అప్పులు మా ఖాతాలో 1,54,000 కోట్లు కలిపినరు. అన్ని తీసేస్తే బీఆర్ఎస్ హయాంలో కరోనా సహా, ఉదయ్ సహా గ్రాంట్ రూపంలో రావాల్సింది కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రిద్దిన అన్ని కలిపితే కూడా బీఆర్ఎస్ హయాంలో చేసినప్పు 4,17,000 కోట్లని మళ్ళీ 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 మీ వైట్ పేపర్ ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా నేనేం చెప్పినా, మీరు ఏడాది కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేశారు అని మీ కాయిదాల ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు అప్పుల మీద 1 hour మాట్లాడండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి 1 hour మాట్లాడండి. బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ మీద ఒక 2 minutes మాట్లాడతాను సార్. ఇది 2 సార్లు సార్, ఇది 3 సార్లు కూర్చోబెడతారా సార్? స్పీకర్ సార్, మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష,